తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పదవికి విరమణ ఉంటుంది తప్ప ప్రజాసేవకు విరమణ ఉండదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ పిఎన్వి సత్యనారాయణమూర్తి పదవీ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజబాబు పాల్గొని మాట్లాడారు. పదవుల నుంచి దిగిపోయిన ప్రజల్లోనూ తోటి ఉద్యోగుల్లోనూ సముచిత స్థానం ఉంటుందని అన్నారు. ప్రతి ఉద్యోగి పదవీ విరమణ అనంతరం తాను పనిచేసిన సంస్థకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు అందించాలని, ప్రతి ఉద్యోగి పదవీ విరమణతో తమ జీవితం ఆగిపోయిందనుకోకుండా సంస్థకు సేవలందించాలని అన్నారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజేశ్వరి మాట్లాడుతూ ఆర్టీసీ డిపో మేనేజర్ గా సత్యనారాయణ ఎటువంటి రిమార్కు లేకుండా క్రమశిక్షణ నిబద్దతతో తన విధులు నిర్వర్తించారని, ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని విధులు నిర్వహించాలని అన్నారు. అనంతరం సత్యనారాయణమూర్తి దంపతులను సత్కరించారు. ఆర్టీసీ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో డిఎం గారు నన్ను చాలాసార్లు వచ్చి కలవడం జరిగింది. ఆయన కలిసినప్పుడల్లా కొత్త రూట్ అండి, బస్సు మీరు లెటర్ ఇస్తే కొత్త బస్సు తీసుకొస్తానండి, మీరు ఒక లెటర్ ఇస్తే కొత్త బస్సు తీసుకొస్తానని అడిగేవారు. అట్లా ఆయన టైంలో నా టైంలో సుమారుగా 20 కొత్త బస్సులు తీసుకొచ్చాం. 20 నిన్న రిటైర్ అయిపోయే ముందు కూడా శ్రీశైలానికి బస్సు తీసుకురావాలి చెప్పమని అడిగారు. తప్పకుండా మనం బస్సు పెట్టిద్దామండి అని చెప్పాను. అంటే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఈ డిపో బాగుండాలి, ఈ డిపో నుంచి మారుమూల ఉన్న ప్రాంతాలకు కూడా బస్సులు వెళ్ళాలి అనే ఆలోచన తపన తప్పితే రెండో ఆలోచన ఆయనకి లేదు. ప్రతి బస్సు కండిషన్లో ఉండి చివరినున్న ప్రాంతాలకి మన ఆర్టీసీ బస్సులు పంపించాలి, ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆలోచనతో ఆయన పనిచేశారు. వారు ఇందాక చెప్పారు పెద్దలు ఇంకో సంవత్సరం ఉంటే బాగుంటుందని. మరి అది ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయో వారు ఖచ్చితంగా వాళ్ళ అనుభవం అంతా కూడా మళ్ళా ఆర్టీసీకి రిటైర్ అయిన తర్వాత కూడా ఆర్టీసీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఒక ఐఏఎస్ ఐపీఎస్ పదవి బాధ్యతలు చేపట్టే అంత శక్తి సంపన్నులు. మరి అటువంటిది దేవాలయం నివాసం డిపో మేనేజర్గా ఇంతకుముందు ఆర్టీసీ సిబ్బంది కానివ్వండి, దేవాలయం పురప్రముఖులు కానివ్వండి, ఆయన చేసిన సేవల్ని కొనియాడటం జరిగింది. సత్యనారాయణమూర్తి గారి యొక్క అజాత శత్రువుగా, వివాద రహితుడిగా, మంచి మనసున్న వ్యక్తిగా, సేవా తత్పరుడిగా ఆయన సేవల్ని అందరూ కూడా కొనియాడటం జరిగింది. మరి ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రముఖమైన సంస్థ. ఎందుకంటే సామాన్యుడికి నేస్తం ఆర్టీసీ, పేదవాడికి నేస్తం ఆర్టీసీ. చాలా అరుదైనటువంటి వ్యక్తులు మన భీమవరంలో ఆర్టీసీ డిపోలో పనిచేస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఆయన ఏమి అపేక్షించకుండా చాలా ఆనెస్టీగా అది భీమవరం డిపోని తక్కువ కాలం పరిపాలించారు. కాకపోతే మనం భీమవరం పరిపాలిగా అంటారు కదా, చాలా సంతోషం. ఈ ఆనెస్టీకి నిదర్శనం, అలాగే పనితనం యొక్క నిదర్శనం. మరలా రిటైర్ అయినా సరే కావాలని సత్యనారాయణమూర్తి గారు ఎలాంటి రిమార్క్ లేకుండా ఆయన సర్వీస్ కంప్లీట్ చేసుకోవటం చాలా సంతోషకరం. ఎందుకంటే సత్యనారాయణమూర్తి గారు లాంటి వ్యక్తులు ఆర్టీసీలో చేయాలంటే, ఆర్టీసీ ఎలా ఉంటుందంటే కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటుందన్నమాట.
ఏదైనా ఇంక్రిమెంట్ మాడలేదన్నా, ఎందుకంటే డ్రైవర్స్ కండక్టర్స్ వీళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి మనకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. డిసిప్లిన్ కోసం మనస్ఫూర్తిగా మనకి ఇష్టం ఉండదు లోపల నుంచి, కానీ ఒక్కోసారి రూల్ ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ అలాంటి దానికి నా సూటబుల్ కాదేమో అనుకుంటున్నాను నేనైతే. కానీ అలాంటి సౌమ్యుడు అనమాట, అలాంటి యాక్షన్ తీసుకోలేని సౌమ్యుడు నేను అనుకుంటున్నాను. కానీ అందరినీ కన్విన్స్ చేసుకుంటూ హార్ష్గా లేకుండా పనిచేయించడం అంటే చాలా చాలా కష్టమైన పని, ఎస్పెషల్లీ ఆర్టీసీలో. ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు గల డ్రైవర్లు ఉంటారు. ఎందుకంటే డ్రైవర్లో కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు, మెకానిక్లో ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉంటారు. ఒక్కోసారి మనం కన్విన్స్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఈ సన్మాన సభకి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీ సత్యనారాయణమూర్తి గారు వివిధ డిపోలో పనిచేసి ఆయన ఒక ఆఫీసర్గా కాకుండా ఒక డైనమిక్ లీడర్గా, రాజకీయ నాయకుడిగా, యూనియన్ నాయకుడిగా, అసోసియేషన్ నాయకుడిగా, మంచితనంగా ఈరోజు భీమవరం డిపోకి టైం సుమారుగా 2 సంవత్సరాల కాలం పూర్తవుతూ ఉంది. ఆయన భీమవరం డిపో పోస్టింగ్కి వచ్చినప్పుడు కొంతమంది అయితే వ్యతిరేకించిన మాట వాస్తవం. టీపీడీఓ చౌదరి గారితో మేము మాట్లాడి సత్యనారాయణమూర్తి గారు ఖచ్చితంగా భీమవరంలో జాయిన్ అవ్వాలి సార్. ఎందుకు మాట చెప్తున్నానంటే గత 2 సంవత్సరాల క్రితం భీమవరం డిపో గేట్లకి తాళాలు వేసేటువంటి పరిస్థితి ఈ భీమవరంలో ఏర్పడింది. ఎందుకంటే ఈవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి కొత్త వెహికల్స్ కొనడానికి ఎక్కడ ఫండ్స్ రావట్లేదు. ఉన్నటువంటి బస్సులన్నీ కూడా కిలోమీటర్లు అయిపోయి భీమవరం డిపో బస్సు రోజు ఏ పక్కన చూసినా 4-5 బస్సులు రోడ్డు మీద ఆగిపోయాయి. మళ్ళీ కొత్త బస్సులు వచ్చినట్టు ఆయన వర్క్ చేస్తారు సార్. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. చాలా దూరం చూసే నేను ఆయన ఫలితాలు అనేటప్పటికీ ఆయన భీమవరం డిపోలో జాయిన్ అయిన తర్వాత ఇవాళ వర్క్ కూడా మరి చౌదరి గారు రిటైర్ అయిన తర్వాత మా డిప్యూటీ గారు వరప్రసాద్ గారు వచ్చారు. ఆయన కూడా యువకులుగానే ఎంతో చేదోడు వాదోడుగా ఈ భీమవరం డిపోని ఎలాగైనా సరే నిలబెట్టాలని నాయక పొదుపులో ఎక్కడో 0 స్థానంలో ఉన్నటువంటి భీమవరం డిపోని స్టేట్ వైడ్గా 129 డిపోలో భీమవరం డిపోని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి ఘనత సత్యనారాయణమూర్తి గారికి మా డిప్యూటీ. సరే ఆయన వచ్చాడు, నేను జాయిన్ అయ్యాక ఆ నెగిటివ్ ట్రెండ్ ఏం కనపడాల, అంత పాజిటివ్ ట్రెండ్ కనపడింది. అంటే నేను చూసే ఒక కోణంలో అలా ఉందా అని చెప్పి ఇంకో కోణంలోకి వెళ్ళి చూసినా కూడా నెగిటివ్ ట్రెండ్ ఎక్కడ కనపడాలి. అంటే ఒక వ్యక్తి అందరికీ మంచివాడు కాదు, కొంతమందికి చెడు అయ్యవచ్చు. కానీ మంచితనం ఎక్కువైనప్పుడు ఆ చెడు కూడా పక్కకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయన్ని సన్మానించడానికి వచ్చారంటే దట్ ఈస్ మూర్తి గారు. ముందొస్తారు, అది ఆయన గ్రేట్నెస్. అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి వచ్చి రిటైర్డ్ అవుతున్నారు. అయినా కూడా ఇంత గొప్పగా రిటైర్డ్ అవుతున్నందుకు వారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు మాట్లాడే విషయం ఏముండదు. అయినప్పటికీ అంటే డిపో మేనేజర్గా గ్రూప్ రిటైర్ అయిపోయి నా జిల్లా రిటైర్ అవ్వడం నాకు సంతోషంగా ఉంది, కొంచెం బాధపడడం ఉంది. ఎక్కువ అటాచ్మెంట్ అనేది బహుశా నాకే అనుకుంటున్నాను. అండ్ ఆర్టీసీలో ఆల్మోస్ట్ పూర్తి ఇప్పుడు ఒకేసారి ఎంటర్ అయ్యాను 1987. ఇంతకుముందు 1987 ఎంటర్ అయ్యాను. ఆయన ఆర్టీసీలో ఆర్టీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2గా జాయిన్ అయ్యారు, నేను ఏఈగా జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన వివిధ హోదాలు ఆల్మోస్ట్ ఆర్టీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ నుంచి డిపో మీద గ్రేడ్ వరకు వచ్చి దాదాపుగా 15 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ఆయన డిప్యూటీ సీఎం గారి డిప్యూటీ హోదాలో రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి. ఎక్కడో ఈ టెక్నికల్గా ప్రమోషన్ లేట్ అవ్వడం వల్ల ఆయన ఆ హోదాలకు వెళ్ళడానికి
భీమవరం మున్సిపాలిటీకి చైర్మన్ కౌన్సిలర్లు లేకపోవడం వల్లే సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అన్నారు. భీమవరం మున్సిపల్ పరిధిలో ఆర్యూబీల్లో నిల్వ ఉంటున్న వ్యర్థపు నీటిని ఎప్పటికప్పుడు తొలగించే విధంగా శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు కోరారు. సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మార్కెట్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ లో నిండిన నీటిని తొలగించాలని ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు, కాలినడకన ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ ఆర్యూబీలు ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుండి సౌకర్యవంతంగా ఉంటున్నాయి, కానీ వాటి నిర్వహణలో అధికారులు అలసత్వం వహించడం వల్ల అసౌకర్యంగా సమస్యాత్మకంగా మారుతున్నాయని అన్నారు. బుధవారం మార్కెట్ ఆర్యూబీ కాలాలతో పని లేకుండా నిరంతరం నీటితో నిండిపోతుందని అన్నారు. దాని గుండా ప్రయాణించే ప్రయాణికులు, విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం మున్సిపాలిటీకి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడం వల్ల సమస్యలు ఎక్కడికక్కడే శాశ్వతంగా పరిష్కారం కాకుండా ఉంటున్నాయని అన్నారు. వార్డుల్లో సమస్య వస్తే కౌన్సిలర్ కి గానీ లేకపోతే చైర్మన్ కి గానీ ప్రజలు చెప్పుకుంటారని అన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ ఆర్యూబీల్లో రాత్రి పగలు లైట్లు వేయాలని, లైట్లు వెలగడం లేదని అన్నారు. నీటిని తొలగించడం లేదని అన్నారు. ఇదే విధంగా అధికారులు ఉంటే మున్సిపల్ ఆఫీస్ వద్ద ప్రజానీకంతో ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మున్సిపల్ అధికారులను ఫోన్లో సంప్రదించగా ఎంఈ, ఏఈ హుటాహుటిన వచ్చి సమస్యను పరిశీలించి మోటారు మరమ్మతులు చేపట్టి నీటిని తొలగించారు. ఇక నుండి వ్యర్థపు నీటిని లేకుండా చూసే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. సిపిఎం బృందం సమస్యలతో కూడిన మెమరాండం ని అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఎం వైకుంఠరావు, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు బి సత్యనారాయణ, చెల్లబోయిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి ఆర్యూబీ నిర్మించారు. దీనివల్ల ప్రజలకి సౌకర్యంగా ఉంది, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండానే వెళ్తా ఉన్నారు. కానీ ఏవైతే రైల్వే అండర్ బ్రిడ్జిలు ఉన్నాయో ఈ రైల్వే అండర్ బ్రిడ్జిల కింద విపరీతంగా నీరు, భూగర్భ నీరు, మురుగునీరు, వర్షపు నీరు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు, ముఖ్యంగా పాదచారులు, సైకిల్ ప్రయాణికులు, అలాగే మోటార్ సైకిల్ వెళ్లే వాళ్ళు, ముఖ్యంగా మహిళలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంట్లో బుధవారం మార్కెట్లోని ఆర్యూబీ 234AA ఏదైతే ఆర్యూబీ ఉందో ఈ ఆర్యూబీలో విపరీతంగా నీళ్లు నిలబడిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడే కాదు, అది ఎఫ్సీ గొడవసరి కానివచ్చు, లేదు ఇక్కడ మన మెంటవర్ తోటలోనే మరొక ఆర్యూబీ కావచ్చు. ఈ రకంగా ఆర్యూబీల వద్ద నీరు నిలబడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వారిది. కానీ మున్సిపల్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడ పట్టింపు లేదు. మున్సిపాలిటీకి కౌన్సిలర్ లేరు, చైర్మన్ లేరు, ఎన్నికలు లేవు. అధికారుల మీద ఆధారపడి ఉంది. అధికారులేమో పట్టించుకోరు. ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహిస్తున్నాం. వెంటనే అధికారులు స్పందించి ఈ నీరుని తొలగించమని చెప్పేసి శాశ్వత పరిష్కారం చూపని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బుధవారం మార్కెట్ లో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జిలో రాత్రి కురిసినటువంటి వర్షం విపరీతంగా పేరుకుపోయింది. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు వేలాది మంది దీన్ని కూడా రవాణా చేస్తున్నారు. కానీ వర్షపు నీటి వల్ల వాహనాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది రైల్వే కాంట్రాక్టర్ బాధ్యత వహించాలా, భీమవరం మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలంటే రైల్వే కాంట్రాక్టర్ పని అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు చేతులు దులుపుకొని. కానీ మున్సిపాలిటీ బాధ్యత ఉన్నప్పటికీ మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ రైల్వే అండర్ బ్రిడ్జిలో పేరుకుపోయినటువంటి మురికి వాటర్, వర్షపు వాటర్ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేయాలి. అలాగే రాత్రిపూటే కాదు పగల పూటలు కూడా లైట్లు ఉంచాలి. లైట్లు పోయినటువంటి లైట్లని బాగు చేసే నాదువే లేదు. కాబట్టి ఎప్పటికైనా మున్సిపల్ అధికారులు అండర్ బ్రిడ్జిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో మున్సిపల్ ఆఫీసుల వద్ద, అండర్ బ్రిడ్జిల వద్ద ఖచ్చితంగా రాస్తారోకోలు చేసి ఈ ప్రభుత్వం కనువిప్పు కలిగేలాగా సిపిఎం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తాం. సాంకేతిక విద్యారంగం మరింత ప్రగతిని సాధించాలంటే అధ్యాపకులు సైతం తమకు సంబంధించిన కోర్సుకు పరిమితం కాకుండా ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లోనూ ప్రధానమైన అంశాలను అధ్యయనం చేయాలని ప్రముఖ విద్యావేత్త జేఎన్టీయూకే కాకినాడ అడ్జంక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ శాస్త్రి అన్నారు. సింథసిస్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్
అల్ట్రాఫైన్ గ్రైండ్ మెటీరియల్స్ అండ్ కాంపోజిట్స్ అనే అంశంపై 5 రోజుల పాటు జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగం, జేఎన్టీయూకే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగం సంయుక్తంగా నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ కె సురేష్ బాబు అధ్యక్షత వహించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఇంజనీరింగ్ ఉత్పత్తులన్నీ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇలా రకరకాల విభాగాలకు సంబంధించిన పార్టికల్స్ అన్ని కలిపి ఒక ఉత్పత్తి రూపంలో బయటకు వస్తున్నాయని, దీనిని గమనించి ఇతర విభాగాల సబ్జెక్టులు కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ యూనివర్సిటీ, యూనివర్సిటీలు, అటానమస్ కళాశాలలు సంయుక్తంగా ఇటువంటి ఎఫ్టీపీలు నిర్వహించడం వలన అధ్యాపకులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ కె సురేష్ బాబు మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే ఎఫ్టీపీకి సుమారు 70 మంది అధ్యాపకులు రిజిస్టర్ చేయించుకుని పాల్గొంటున్నారని, ఎఫ్డీపీ నిర్వహించే అవకాశం తమకు కల్పించినందుకు జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. First of all, the participants who are here are coming to gain some extra knowledge. Suppose you don't have this extra knowledge. All of you appear for an interview, for any position. All the candidates who have come there have the same background of information in mechanical engineering or electrical. So, you will be one amongst all of them, but you don't have anything special in your hand to show them to the interviewers that you have some extra knowledge. So whatever is taught in your curriculum is equal to all the students, all the people who have appeared for that interview. For giving this wonderful opportunity to SRKR Engineering College. I also congratulate Dr. Suresh Babu, Dr. Murali Krishnaraj Garu and other faculty members for conducting this wonderful event. So today, as we all of us know, as per national educational policy, definitely we have to collaborate. The core branches like mechanical engineering, electrical engineering and civil engineering, we have to collaborate and adopt latest technologies. So nowadays all of us know. So when we were children, that time we used to drive Bajaj Chatar. The present Honorable Vice Chancellor Garu, first the capacity building, that means empowering the staff, is taken as a primary thing. And I initiated this type of programs, these types of programs, such as collaborating the university and the colleges, plan number of FDPs, therefore all the in a different domains, not only for mechanical, in all the departments and the different subjects, so that all the faculty will be empowered according to the present needs of the industry, so that this can be transformed to the students, so we can make our students industry ready. This is the main concept of the emerging this type of FDPs in association with the university and the college. It is my immense pleasure to welcome on the dais Dr. M. Jagpathraj Garu, Director of SRKR Engineering College, Dr. K. Muralidharan Garu, Principal of SRKR Engineering College, and Dr. G.R. Shastri Garu, Adjunct Professor JNTK, and one of the resources persons of this. ఇటీవల అత్తిలి మండలం ఆర్వెల్లి గ్రామంలో మాల యువకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ అన్నారు. భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్ నాగరానికి వినతి పత్రాన్ని అందజేశారు. రాజేష్ మాట్లాడుతూ ఆ గ్రామంలోని ఒక వ్యక్తి షెడ్యూల్ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, అటువంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐక్యంగా ఉండాల్సిన వారంతా కులాల మధ్య విభేదాలు సృష్టించడం దారుణమని అన్నారు. ఈ దాడుల్లో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిపల్లి మంగరాజు, గంటా సుందర్ కుమార్, కోన జోసెఫ్, గొల్ల రాజ్ కుమార్, శుభాకర్,
మేడపాటి నాగరాజు, అంబటి ఆనంద్ కుమార్, మేడపాటి బాలకృష్ణ, గాతల సందీప్, మోహన్ రావు, ఉన్నమట్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా చూసుకున్నా కానీ దళితులందరూ ఒకటేనని మరి ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో కాలాలుగా మరి అంబేద్కర్తో పాటు అనేక మంది పోరాట యోధులు చెబుతూనే ఉన్నారు. ఈరోజు కారంచేడు కానీ లేదా చుండూరు కానీ ఎక్కడ ఘర్షణలు జరిగినా కానీ మాదిలపై దాడులు ఎక్కడ జరిగినా కానీ మరి మాలల ముందుండి దాడులని మరి ఖండిస్తూ వాళ్ళకి అండదండలు నడుస్తున్న మాలలు ఎప్పుడూ కూడా మాదిగుల కోసం అన్నదమ్ములా మేము కలిసి ఉంటామని ఎప్పుడు చెబుతూనే ఉన్నాం. మరి ఈరోజు మాలలపై దాడి చాలా దారుణమైన దాడి అని చెప్పని మేము ఖండిస్తున్నాం. ఈరోజు మరి ఎవరైతే మరి లాయర్ ప్రతాప్ ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో మరి ఆ వ్యక్తి చదువుకున్న వ్యక్తి మరియు జర్నలిస్ట్ అనే జర్నలిజంలో పనిచేస్తున్న ఈ వ్యక్తి మరి సమాజంలో మంచి చెడులను జనాలు చూపించవలసిన బాధ్యత ఈయన భయం ఉంది. మరి అదేవిధంగా ఇతను చదువుకున్న వ్యక్తిగా మన అందరం మాదిగులు మాలంటే మన అందరం కూడా దళితులు, మనందరం కలిసిమెలిసి ఉండాలి, మన మధ్యలో అలాంటి గొడవలు కానీ ఇలా ద్వేషాలు కానీ ఉండకూడదు అని చెప్పవలసిన ఒక బాధ్యతాయుతమైన ఒక వ్యక్తిగా మరి ఇతను మరి ఎందుకు ప్రవర్తించలేదో మాకు అర్థం కావట్లా. మరి ఈరోజు ఈ దాడిలో జరిగిన దాని మీద ప్రోత్సహించిన వ్యక్తిగా మరి అందరూ కూడా ఆడవాళ్ళలో పెద్దలు కానీ గ్రామంలో ఉన్న యువత కానీ అందరూ చెప్తున్నారు. అక్కడ ఆడవాళ్ళు కానీ ఈరోజు అక్కడ మన ఘటన వీడియోస్ వస్తుంటే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఎంత కిరాతకంగా మరి కత్తులతో పొడిచి మరి ఈ విధంగా తీసుకొస్తారంటే మరి ఇది మన రాయలసీమ లేకపోతే పచ్చగా ఎప్పుడు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడు కూడా పచ్చని వాతావరణంలో అసలు ఇలాంటి ఘర్షణ లేకుండా ఎప్పుడు స్వేచ్ఛగా ఎప్పుడు కూడా అందరూ కూడా స్వేచ్ఛగా జీవించే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి గొడవలు రావడం చాలా దారుణం. పైగా మాదిగల మధ్యలో జరగడం దారుణం. అందుకే చెప్తున్నాను రాజకీయ పెద్దలు ఈరోజు ఈ వర్గ గారిని బోతను తీసుకొచ్చి ప్రశాంతంగా బతుకుతున్న మాదిగల మధ్యన ఇలాంటి చుచ్చులు పెట్టి ఈ విధంగా గొడవలకు ప్రేరేపించే ఈ బాధ్యత అంతా కూడా మరి ఈ రాజకీయ పెద్దలు అని చెప్పి మేము చెప్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు ఆలోచించాలి. మాదిగల మధ్యన మీరు చుచ్చు పెట్టి ఈ గొడవలను ఉద్వేషపూర్వకంగా మీరు రెచ్చగొట్టేది మీరే దీనికి కారణం. మీ అందరికీ చెప్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు ఆరవెల్లిలో ఎవరైతే ఈరోజు గాయపడి హాస్పిటల్ ఉన్నారో వీళ్ళందరికీ లక్షల రూపాయలకు ఈరోజు వచ్చి పాపం వీళ్ళ కూలీనాలు చేసుకునే మనుషులు వీళ్ళందరూ ఈరోజు వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వారికి మరి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు కూడా ప్రభుత్వం భరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కనుక మేము రోడ్ల మీదకి వచ్చి భిక్షాటన చేసి మేము ఆ కుటుంబాలకు మరి మేము అండగా నిలబడతామని చెప్పి మేము హెచ్చరిస్తూ జైభీములతో మీ నల్లిరాజు. అత్తిలి మండలం ఆరవెల్లిలో గత 6 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి మాలలపై మాదిగ సోదరులు దాడి చేసి విచక్షణ రహితంగా వారు చనిపోయే విధంగా పోట్లు పడడం చాలా దుర్మార్గం. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సోదరుడు చెప్పినట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాలలు అనేవారు చదువుకున్నారు, మాదిగ సోదరులు చదువుకోలేదు. అయితే మాలలు చైతన్యవంతులు అవటం వల్ల ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో ఎన్నో ఉద్యమాలు నడిపించారు. మాదిగలకు అన్యాయం జరిగితే మాలలు వెన్నంటున్నారు. SC/ST అట్రాసిటీ యాక్ట్ రావడానికి కూడా మాలలే కారణం. చుండూరు కానీ, కారంచేడు కానీ, పాదడికుప్పం కానీ, లక్ష్మీపురం కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాల సంఘాల నాయకులే వెళ్ళి అక్కడ పోరాటం చేసి వారి హక్కుల కోసం, వారికి ఏదైతే అన్యాయం జరిగిందో న్యాయం కోసం పోరాటం చేస్తే ఈ రోజున మందకృష్ణ అనే దుష్టశక్తి మాదిగల మీద చిచ్చు పెట్టడానికి మాలలు చాలా విరోధులుగాను, దుర్మార్గులుగాను, దుష్టులుగాను చూపిస్తూ ఆ గ్రామంలో శాంతి సామరస్యం కలిగేటట్లు గొడవలు జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీసు వారిపై, ఉన్నతాధికారులపై ఉంది. కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని. ఎక్కడ మాలలపై కానీ మాదిగలపై కానీ దాడి జరిగినప్పుడు మాల సంఘ నాయకులు, మాల సంఘాలు ముందుండి ఉద్యమం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఆరవెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మరి ఐ లవ్ యూ అంబేద్కర్ అని ఆరవెల్లి గ్రామ మాల యువకులకు బోర్డు పెడితే ఆ బోర్డు తీసేయమని రకరకాల రాద్ధాంతాలు చేసి ఆఖరికి మరి మాల యువకులను మరణాయుధాలతో దాడి చేయటం అనేది చాలా దారుణం. మరి గాయపడినటువంటి మాల యువకులు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి లక్షల రూపాయలు అవుతున్నాయి, చావు బతుకుల్లో ఉన్నారు. వారికి
నష్టపరిహారం ప్రభుత్వమే భరాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మన సభ్య సమాజంలో కొనసాగుతూ ఉన్నాము. అటవీ రాజ్యం కాదు ఇది, అటవీ ప్రాంతం కాదు ఇది. అయినప్పటికీ పబ్లిక్గా ఏం చేశాడంటే అండి, 5 మీద విచక్షణగా దాడి చేశాడు. కత్తులు పెట్టి చాకు పెట్టి, వీడొక్కడే కాదు, వీటితో ఒక బృందం ఉంది. ఈ బృందం అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు. దీనికి అందరికీ కర్త కర్మక్రియ ముమ్మడివరపు ప్రతాప్ కుమార్ అని నేను తెలియజేస్తాను. స్థానికుడిగా ఇవన్నీ తెలుసు కాబట్టి మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి వెంటనే ఏం చేస్తే అంటే రమేష్ అనే వ్యక్తి, సతీష్ అనే వ్యక్తి రిమాండ్లో ఉన్నారు, రిమాండ్కి ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మరి అడ్వకేట్ అనే కారణంతో ఎందుకు మరి ఆయన బెయిల్ మీద విడుదల చేస్తారో నాకు తెలియదు. కానీ ఏది ఏమైనప్పుడు వెంటనే ప్రతాప్ కుమార్ని, ముమ్మడివరపు ప్రతాప్ కుమార్ని అరెస్ట్ చేయాలి, రిమాండ్ ఖైదీగా ఉంచాలి. తదుపరి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన అసలు ఉండడానికే వీలేదు మా గ్రామంలో, మా ఊరు కాదు అడిది. కాబట్టి అతను ఉండడానికే వీలేదు మా గ్రామంలో. కాబట్టి దయచేసి మరి ప్రభుత్వం వారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా స్పందించి పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని టీడీపీ రాష్ట్ర యాదవ సాధికారత కమిటీ డైరెక్టర్ కోండ్ర శ్రీనివాస్ అన్నారు. సోమవారం భీమవరం సంస్కార్ స్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణం కాలుష్యమవుతోందని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని అన్నారు. స్కూల్ డైరెక్టర్ నందమూరి నాగప్రశాంతి, ప్రిన్సిపల్ అడప సత్యవతులు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మొక్క మానవాళి మనుగడకు జీవనాధారమని ప్రతి ఒక్కరూ నివాస పరిసరాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని రూపొందించేలాగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి కుమారి, మహాలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. పీల్చే గాలి, త్రాగే నీరు, ఉండే ఇల్లు, పెరిగే మొక్కలు, తిరిగే జంతువులు, వీటన్నిటి యొక్క పరిసరాల వ్యవస్థే పర్యావరణం. కాబట్టి ఈ పర్యావరణం కాపాడే బాధ్యత ఎవరి మీద కాదు, మనందరి మీదే ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ పర్యావరణం రక్షించుకోవడానికి మీరు మీ తల్లిదండ్రులతో కలిసి చక్కగా ప్రతి ఇంటి దగ్గర ఒక మొక్కను నాటి మన జీవితానికి మొక్కలు ఎంతైతే దోహదపడుతున్నాయో అవి అందరికీ తెలియపరిచి మొక్కల వల్ల మనం ఎన్నో ఉపయోగాలు పొందుతున్నాం. మన ఆరోగ్యాలు బాగుంటాయి, మనకి ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలన్నీ మొక్కల నుంచి లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మన మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణ మనందరం దోహదపడాలని కోరుకుంటూ శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలి. ఆ శబ్ద కాలుష్యం ఎప్పుడైతే మనం తగ్గించాము, మన పొల్యూషన్ తగ్గించుకోండి. అలా తగ్గించాక మనందరం కూడా సైకిల్ వాడకాన్ని ఎక్కువ పెంచుకోవాలి. మినిమం కనీసం మనం రోజు చేసే ప్రయాణంలో 1 గంట సైకిల్ కేటాయించినట్లయితే ఆ గంట పాటైనా శబ్ద కాలుష్యం నివారించి మన పొల్యూషన్ కాపాడుకుందామని మీ అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా సంస్కార్ విద్యార్థుల చేత అలాగే రంగసాయి గారు ఆధ్వర్యంలో ఇంకా పెద్దలు చాలామంది ఇచ్చేశారు. వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం మేము చాలా ఆనందిస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు పొల్యూషన్ నివారించాలి అంటే దానికి ఉన్న ఏకైక మార్గం మొక్కలు పెంచడం మాత్రమే. కనుక మొక్కల్ని కాపాడుకుంటూ ఇంకా భావితరాలు ఇంకా మొక్కల్ని బాగా పెంచి ప్రకృతిని ఇంకా స్వచ్ఛంగా ఉండేలా చేసేందుకు అది కేవలం పెద్దవాళ్ళుగా మన చేతిలో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ పిల్లల చేతిలో చాలా ఉంది. కాబట్టి వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర మొక్కలను నాటి రేపటి భవిష్యత్తుని వృద్ధి చెందే విధంగా వీళ్ళందరూ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ జీవావరణాన్ని కాపాడుకోవాలంటే మొక్కల్ని బాగా పెంచాలి. వాటి నుంచే మనకి కలుషితం లేనటువంటి గాలిని పీల్చుకోగలుగుతాం. కనుక అందరూ కూడా మొక్కల్ని పెంచే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటూ మనం ఇవాళ చెత్తను పట్టుకెళ్ళి రోడ్డు మీద వేసేయడం, ప్లాస్టిక్ని సంపూర్ణంగా వాడుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ చాలా అనర్థాలని తెలుసు మనకి. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మనం ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నాయి. ఇవన్నీ పర్యావరణ పరిరక్షణలో వస్తాయి. మరి పర్యావరణ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ప్రతి ఇంట మొక్క నాటి వృక్షంలా పెంచాలి, ప్లాస్టిక్ని విస్మరించాలి, పర్యావరణ కాపాడని చెప్పి చెప్తున్నారు. మనం ఏం చేయాలంటే విద్యార్థి దశ నుంచి కూడా ఈ పర్యావరణ పరిరక్షణ గురించి ఉపాధ్యాయులు బోధించాలి. ప్రతి పాఠశాల ప్రతి ఇంటి దగ్గర మొక్కలు నాటే విధంగా తల్లిదండ్రులకి తెలియజెప్పాలి. అదేవిధంగా ప్లాస్టిక్ను కూడా విసరించాలి. ఈ విధంగా జరిగినప్పుడే మరి ఇవాళ ఈ పర్యావరణ పని జరుగుతుంది. ప్రపంచంలోనే పెద్ద సమస్యగా ఉన్న పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ వయోవృద్ధులను గౌరవంగా చూడాలి. సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ దశాబ్ది వార్షికోత్సవంలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి శేషసాయి.
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ వింగ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్లో ఉన్న సమస్యలపై జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనలు. భీమవరం పాత బస్టాండ్ వద్ద అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ పునర్నిర్మించాలని కోరుతూ జూలై 4వ తేదీన నిరాహార దీక్షలు. పదవికి విరమణ ఉంటుంది తప్ప ప్రజాసేవకు విరమణ ఉండదు. భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి పదవీ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.